ఓకే ఇచ్చినటువంటి పెద్దల ఆర్టీఓ గారు కానీ అదేవిధంగా మన రవీంద్ర రెడ్డి గారు గిరినాయుడు గారు అదేవిధంగా ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి రైతు కుటుంబాలకి ఇచ్చేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ప్రతి రైతు కుటుంబం సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని 2026 రైతు వారీగా సమృద్ధిగా సంక్షేమంగా అభివృద్ధి చెందాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువగళ నేతగా నారా లోకేష్ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి ఫలితం గతంలో మోసగింపబడ్డటువంటి 35 లక్షల రైతు కుటుంబాలని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పటికీ 7,200 గ్రామాల్లో సర్వే చేస్తే 6,700 గ్రామాల్లో మళ్ళీ దాన్ని పునః పరిశీలన చేసి 21,80,000 పాస్ పుస్తకాలని ఇవాళ పంపిణీ చేయడానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఇవాళ వెసులుబాటు ఇచ్చి రైతు కుటుంబం యొక్క తలుపు తట్టి ఈ పుస్తకం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చేసేటువంటి ఈ ప్రక్రియ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు విధానం, తప్పుడు ఆలోచన, రైతుల్ని దగా చేసి దోచుకోవాలని చూసినటువంటి ఒక ప్రయత్నానికి ఈ రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం అడ్డుకట్ట వేసి కూటమి నాయకత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళకు ఒక భరోసా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి దాన్ని మాకు పూర్తి చేయండి అని బాధ్యతని ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. ఎన్నికల్లో ప్రణాళికలోనే చెప్పాం, మేము వస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి రైతుల భూముల్ని దోచుకోవడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ నాయకుడు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంటాం, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము సూపర్ 6లో భాగంగా ఆనాడు చెప్పాం. ఇవాళ సూపర్ 6లో భాగంగానే మొదటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం మాది. దాన్ని చేస్తూ అప్పటికే విడుదలైనటువంటి పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఏ రకమైనటువంటి ప్రభుత్వ రాజముద్ర లేనటువంటి పత్రాలతో, సెక్యూరిటీ ట్యాగ్ లైన్ లేనటువంటి పత్రాలతో కేవలం ఆయన ఫోటోలు వేసుకొని రైతుల్ని దగా చేయడానికి ప్రయత్నం చేశారో ఆ పాసు పుస్తకాలన్నింటినీ ఈరోజు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాన్ని మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రాన్ని ఇవాళ పంపిణీ చేస్తున్నాం. వాళ్ళకి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం, గ్రామ సభల్లో పెట్టి చెప్తున్నాం. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు దొరికినా దాన్ని సరిచేసి ఇవ్వడానికి మళ్ళీ రెవెన్యూ కార్యాలయాలకో సచివాలయాలకో విఆర్ఓలకో చెప్పండి, మళ్ళీ దాన్ని మార్పు చేసి ఇస్తామని కూడా ఇవాళ హామీ ఇస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి. పోయినసారి చేసినటువంటి తప్పుడు విధానానికి అప్పటికే 32-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం ఒక పాస్ పుస్తకాలు కాదు సుమా, భూముల్ని రీసర్వే పేరుతో ఆ సర్వే రాళ్ళు బిగించడానికి కొత్త సర్వే రాళ్ళు తెచ్చి ఆ సర్వే రాయి పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చెక్కడానికి 650 కోట్ల రూపాయలు ఈ రైతుల ధనాన్నే దోచిపెట్టారు. ఒక మంత్రికి కాంట్రాక్ట్ ఇచ్చారు, 650 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
సర్వే రాళ్ళ మీద వాళ్ళ ముఖాలు చెక్కించుకునే పరిస్థితి. ఇవాళ వాటికి అన్నీ రద్దు చేసి వాటిని సరిచేసే ప్రయత్నం ఇవాళ మా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో 36 మండలాలు, 235 గ్రామాలు, 1,05,620 మంది రైతులకి ఈ దగాకోరు పాస్ పుస్తకాలు ఇచ్చుంటే వాటిని సరిచేసినటువంటి రాజముద్రతో కూర్చుకున్న ఒక పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. వాటిని పంపిణీ చేస్తాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో 13 గ్రామాలు, 5,486 రైతులకి ఈరోజు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నిన్నటి నుంచి మొదలుపెట్టాం. ఈరోజు కూడా ఏఎస్పేట మండలానికి వచ్చాను. ఈ ఏఎస్పేట మండలంలో 273 మంది రైతులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. హసనాపురంలో 172, కూనలమ్మపాడులో 101 మంది రైతులకి తయారయ్యాయి. ఆ పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఇంటింటికి ఇవ్వడానికి ఇవాళ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇవ్వడం జరుగుతూ ఉంది.